మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. ఎవరిబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీజీఎల్ఐ క్లెయిమ్ సెటిల్మెంట్ కానీ అదేవిధంగా లోన్ కానీ నిధి వెబ్సైట్లో మన ఇండివిజువల్ లాగిన్లో అప్లై చేసిన తర్వాత డీడీఓ గారితో అప్రూవ్ చేయించాలి. అప్రూవ్ చేయించిన తర్వాత ఏపీజీఎల్ఐ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మేకర్ చెక్కర్ అప్రూవర్తో అప్రూవ్ అయ్యి శాంక్షన్ లెటర్ మళ్ళీ డీడీఓ లాగిన్ నిధి వెబ్సైట్ డీడీఓ లాగిన్లోనే మనకు రావటం జరుగుతుంది. ఆ తర్వాత మనం బిల్ నెంబర్ జనరేట్ చేసి దాన్ని సిఎఫ్ఎంఎస్కి పుష్ చేయవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏ విధంగా బిల్ నెంబర్ జనరేట్ చేయాలనేది చూద్దాం. జస్ట్ సింపుల్ ప్రాసెస్ అది. ఇప్పుడు మనం డీడీఓ గారి లాగిన్లో లాగిన్ అయిన తర్వాత ఏపీజీఎల్ఐ సెక్షన్ మీద క్లిక్ చేయాలి. ఏపీజీఎల్ఐ సెక్షన్ మీద ఇక్కడ మనకి ఏపీజీఎల్ఐ డీడీఓ యాక్టివిటీస్ అని ఉంటుంది. ఈ డీడీఓ యాక్టివిటీస్లో మనకి క్లెయిమ్ సెటిల్మెంట్ అయితే క్లెయిమ్ సెటిల్మెంట్ మీద క్లిక్ చేస్తే అక్కడ శాంక్షన్ లెటర్ అనేది రావడం జరుగుతుంది. ఆ క్లెయిమ్ సెటిల్మెంట్ కాకుండా లోన్ అప్లికేషన్ అయితే లోన్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి అక్కడ మనకి ఏవైతే క్లెయిమ్ సెటిల్మెంట్ కానీ లోన్ కానీ అప్లై చేసి ఉన్నామో అవన్నీ డిస్ప్లే అవటం జరుగుతుంది. అక్కడ అప్రూవ్డ్, ఇక్కడ చూడండి చెక్ స్టేటస్ పైన అప్రూవ్డ్ అని ఉంటుంది. ఆ అప్రూవ్డ్ అని మనకి డిస్ప్లే అయితే మనకి లోన్ కానీ క్లెయిమ్స్ ఫైనల్ సెటిల్మెంట్ కానీ క్లియర్ అయిపోయినట్టు అనమాట ఏపీజీఎల్ ఆఫీస్ పరంగా. ఇప్పుడు మనం దాన్ని యాక్సెప్టెన్స్ లెటర్, లోన్ అయితే లోన్ యాక్సెప్టెన్స్ లెటరు, క్లెయిమ్ సెటిల్మెంట్ అయితే క్లెయిమ్ యాక్సెప్టేషన్ లెటరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి లోన్ యాక్సెప్టెన్స్ లెటర్ ఉంది ఇక్కడ. అదే క్లెయిమ్ దగ్గర కూడా ఇక్కడ క్లెయిమ్ యాక్సెప్టెన్స్ లెటర్ అని ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకి యాక్సెప్ట్ లెటర్ అనేది డౌన్లోడ్ అవటం జరుగుతుంది. మనం దాన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని తర్వాత కింద జనరేట్ సిఎఫ్ఎంఎస్ బిల్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మొత్తం డీటెయిల్స్ అన్నీ రావటం జరుగుతుంది. ఇక్కడ మనకి జనరేట్ లాస్ట్లో జనరేట్ బిల్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత బిల్ నంబర్ జనరేటెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది. దిస్ బిల్ ఈజ్ డిస్ప్లేడ్ ఇన్ సిఎఫ్ఎంఎస్ బిఎల్ఎం ఫర్ ది ఏపీజీఎల్ఐ బిల్ సబ్మిషన్ ప్రాసెస్. ప్లీజ్ చెక్ దిస్ ఇన్ సిఎఫ్ఎంఎస్ లాగిన్ బిఎల్ఎం అండ్ ప్రాసెస్ ది బిల్. అపాన్ ది సబ్మిషన్ ది బిల్ విల్ బి అప్రూవ్డ్. మనకి ఈ బిల్ నెంబర్ బిఎల్ఎంలోకి వెళ్ళిపోతుంది కదా, అక్కడ మనం అడిషనల్గా మనం అటాచ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యాక్సెప్టెన్స్ లెటర్ ఆల్రెడీ ఉంటుంది, అలాగే ఏపీజీఎల్ఐ శాంక్షన్ ప్రొసీడింగ్ కూడా ఉంటుంది. ఆ రెండింటిని అలాగే ఉంచి మనం నోట్స్ అండ్ డాక్యుమెంట్స్లో నోట్స్ రాసేసి సిఎఫ్ఎంఎస్లో బిల్ సబ్మిట్ చేసేయటమే. తర్వాత ఇక అప్రూవ్ అయిపోతుంది. అప్రూవ్ అయిన తర్వాత మనకి సిఎఫ్ఎంఎస్కి వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత పేమెంట్ అనేది బ్యాచ్ నెంబర్ల వారిగా మనకి క్లియర్ అయినప్పుడు పేమెంట్ జరుగుతుంది. ఇంకేమైనా డౌట్లు ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.